పైన కనిపిస్తున్న లెటర్లతో మీ పేరు ఏదైనా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఆ లెటర్స్ తో ఉన్న వాళ్ళ నేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధనం గానీ లేదా లక్ష్మీ కటాక్షం గానీ ఖచ్చితంగా అయితే ఉంటుందంటే ఎటువంటి కొరత ఉండదు అని చెప్తున్నారు. బీతో స్టార్ట్ అయిన నేమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా నిజాయితీతో ఉంటారు, ధైర్యంగా నిజాయితీగా ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా వాళ్ళకి మంచిగా ఉంటాయి. డబ్బు కొరత లేని బాధే వాళ్ళకు ఉండదు. ఇంకొకటి పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరు. ఆ పని పూర్తయిన తర్వాతే వాళ్ళకి మనశ్శాంతి అన్నట్టుగా అయితే బి లెటర్ తో ఉన్న వాళ్ళకైతే ఉంటుందంట. సో నిజంగా మరి నాకు బీనే కదా ఉండేది. సేమ్ నాకైతే అచ్చుకుతున్నట్టు అనిపించింది, కానీ డబ్బే కొంచెం తక్కువ ఉంది. మరి ఎంతమంది బి లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. బి లెటర్ తో ఉన్న వాళ్ళు లక్ష్మీదేవి సరస్వతి దేవి అనుగ్రహం వీళ్ళకి ఎప్పటికీ ఉంటుందంట. సంపద ఐశ్వర్యం ఎప్పటికీ విలిచిపోదు. వీళ్ళు చేసే పనిలో సక్సెస్ అనేదే ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. కేతో ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు పేరు ప్లస్ డబ్బు రెండు సంపాదిస్తారు. డబ్బు విషయానికి వచ్చినారంటే చాలా ముందుంటారు అని చెప్తున్నారు. ఎల్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు, అలాగే వాళ్ళు ప్రశంసలు కూడా తీసుకుంటారు. దాని వలన వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది అనేది ఉండదు అని చెప్తున్నారు అనమాట. నిజంగా మీది ఏ లెటర్ నేమ్ తో స్టార్ట్ అవుతుందో కామెంట్ చేయండి. నిజంగానే మీ లైఫ్ లో కూడా ఇది నిజంగానే జరుగుతూ ఉంది అని చెప్పి మీకు అనిపిస్తుంటే కామెంట్ చేయండి.